హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 29th జరిగిన సెకండ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సమ్ 600 వాజ్ లెంట్ టు 2 పీపుల్. 600 రూపాయలను ఇద్దరికి వడ్డీకి ఇస్తే ఒకటి 5%, ఇంకొకరికి 13% ఇచ్చారు. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్ తర్వాత 62 రూపాయలు ఇచ్చిందంట. అయితే ఫైండ్ ద సమ్ లెంట్ అట్ ఈచ్ రేట్. ఓకే, ఇద్దరికి ఇచ్చిన సమ్ ఎంతో చెప్పమన్నాడు. ఓకే, ఫస్ట్ వాడిని ఏ అనుకున్నా, సెకండ్ వాడిని బి. ఎంత చేసి ఇచ్చారో తెలియదు, కాకపోతే టోటల్గా 600 రూపీస్. అయితే ఒక అతనికి 5%, 13%. అంటే ఇక్కడ 5% అనుకున్నాం, ఇక్కడ 13 అంటే 5% ప్లస్ 8%. ఓవరాల్గా 5% అంటే 10% అంటే 6 అంటే 5% 30 రూపీస్. కానీ ఇక్కడ ఎంత వచ్చింది ఓవరాల్గా 62 30 గ్యాప్ ఎంత 32 రూపీస్. ఇక్కడ 2 5 ఉంది అంటే ఎక్స్ట్రా ఈ 8 32 అంటే ఇంటూ 4. ఓకేనా, అంటే బి ఎంత అవుద్ది, ఇది ఇప్పుడు ఇది 100% కదా, అంటే బి అనేది ఇంటూ 4, 100 400 రూపీస్. ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 600లో 400 తీసేస్తే ఏ 200. ఓకేనా, అదే ఆన్సర్. నెక్స్ట్, మీరు ఆప్షన్స్ ద్వారా వెళ్ళినా ఓకే, ప్రాబ్లం లేదు. నెక్స్ట్, యావరేజ్ హైట్ ఆఫ్ WXY. ఓకే, WXY ముగ్గురు యావరేజ్ 185 అంటే సమ్ ఎంత అవుతుంది, 540 550. అయితే వీళ్ళిద్దరిది WX 153 అంటే యావరేజ్. అదే సమ్ అంటే డబుల్ 300. XY ఎంత, యావరేజ్ 152 అంటే సమ్ ఎంత అవుతుంది, డబుల్ 304. వాడు ఏమిటి ఎక్స్ అడిగారు. అంటే ఈ 3 ఉంది, ఇది మొత్తం కలిపితే 2 ఎక్స్లు అవుతాయి. అంటే WXY ఎంత 10 1 6 10. దీనిలో ఈ డిఫరెన్స్ చూస్తే ఓన్లీ ఒక 1 ఎక్స్ డిఫరెన్స్. వాడు అడిగింది ఎక్స్ కాబట్టి 610లో 555 తీస్తే 5 10లో తీస్తే 5 55. ఓకేనా, అదే ఎక్స్ వాల్యూ. నెక్స్ట్, ఎక్స్ వాల్యూ 50 ఇచ్చాడు, వై వాల్యూ 25 ఇచ్చాడు. అయితే ఎక్స్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దెన్ వై. ఓకే, ఈ 50 అనేది 25 కంటే ఎంత శాతం ఎక్కువ, ఎంత గ్యాప్ 25, ఎంతలో 25 పర్సెంట్ అయితే ఇంటూ 100. 25 అయిపోతే 100% ఎక్కువ. ఓకేనా, నెక్స్ట్, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 62 స్టూడెంట్స్, 60 మంది ఉన్నారు. 50% ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్టరీ. హిస్టరీలో 50% అంటే 30 స్టూడెంట్స్. 60లో 50 30. రెస్ట్ రిమైనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ జాగ్రఫీ. జాగ్రఫీలో కూడా రిమైనింగ్ 30 ఉంటారు. ఇఫ్ యావరేజ్ స్కోర్, ఓకే, రేషియో యావరేజ్ అన్నది కూడా 1:1 అవుతుంది. హిస్టరీ యావరేజ్ స్కోర్ ఆఫ్ హిస్టరీ 85, జాగ్రఫీ 75. అయితే యావరేజ్ స్కోర్ ఆఫ్ ఎంటైర్ ఈ ఓవరాల్ అంటే 1 into 85 ప్లస్ 1 into 75 160. 160 by 1 1 కలిసి 2 అంటే యావరేజ్ 160 by 2 80 ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్, కాస్ట్ ప్రైస్ ఇప్పుడు 100. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 60% ఆఫ్ మార్కెట్ ప్రైస్. ఓకే, ఇక్కడ మార్కెట్ ప్రైస్ 100 అనుకున్నా, కాస్ట్ ప్రైస్ ఇందులో 60% అంటే 60. వాట్ విల్ బి ప్రాఫిట్ పర్సెంట్ ఆఫ్టర్ అలోయింగ్ డిస్కౌంట్ ఆఫ్ 4%. ఓకే, మార్కెట్ ప్రైస్లో 4% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 96 అయింది. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్, ప్రాఫిట్ ఎంత, ఇది ఎస్పీ అవుతుంది. ప్రాఫిట్ గ్యాప్ ఎంత 30 ఎక్స్ట్రా మనకి పర్సెంటేజ్ దగ్గర 30 బై సిపి ఎంత 60 into 100. ఈ 0కి 0 మరొకటి 6 6 into 10 60% ప్రాఫిట్. నెక్స్ట్, ఏ ప్రిన్సిపల్ 20,000 బారోడ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 9% రేట్. ఓకే, అయితే అమౌంట్ ఎంత 20,000 తీసుకున్నాడు, వడ్డీ 9% వడ్డీ లెక్క 2 సంవత్సరాలు ఎంత. సిఐ ఫస్ట్ ఇయర్కి 9, సిఐ సెకండ్ ఇయర్కి ఏమవుద్ది 9, ఈ 9లో 9% అంటే 9 దాంట్లో ఉంది 0.81. అంటే ఓవరాల్ ఇంట్రెస్ట్ 18.81. ఆవిడ అమౌంట్ అడిగారు. అమౌంట్ అంటే అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఇప్పుడు 100 ఉంటుంది కాబట్టి ప్లస్ 100 చేస్తే 118.81 into 2000 by 100 అంటే 100 ఇది 2 zeros పోతే ఈ 2 zeros పాయింట్ పోతే 11881 into 2
2 8 16 8 16 17 2 3 2 23 7 6 2 ఓకేనా ఇలా ఉంది. నెక్స్ట్ మీరు యూనిట్ డిజిట్స్ ఓన్లీ 2 ఉంది అలా అయినా చేసుకోవచ్చు. ఇది మిక్సర్ ఆఫ్ వాటర్ వైన్ మిక్సర్ ఉంది 7x 19x రేషియోలో ఉంది. అయితే 12 లీటర్ యాడ్ చేసేది 12 లీటర్ సారీ ఈ రేషియో ఉంది. 12 లీటర్ మోర్ వైన్ దెన్ వాటర్ వాటర్ కంటే వైన్ 12 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు ఎంత గ్యాప్ వచ్చింది 12x ఈక్వల్ 12 లీటర్ అంటే ఇంటూ 1 x ఈక్వల్ 1. అయితే వాట్ విల్ బి ద క్వాంటిటీ ఆఫ్ వైన్ ఇక్కడ ఉంది అంటే 19x ఇంటూ 1 19 లీటర్ ఓకేనా. నెక్స్ట్ డి కెన్ డూ 10% ఆఫ్ వర్క్ ఇన్ 3 days. అప్పుడు 100% అంటే ఇక్కడ 0 పెట్టాం కాబట్టి ఇక్కడ 0 పెట్టి పెట్టాం అంటే డి ఒక పని 30 రోజుల్లో చేస్తాం. అయితే ఓకే వాడేది వినుకోలేదు. డి కెన్ కంప్లీట్ అంటే వర్క్ ఎన్ని రోజుల్లో 30 days ఇంకేం చేయాల్సింది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఒక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చారు. బేస్ ఆఫ్ ట్రయాంగిల్ 3/5 ఆఫ్ హైట్ ఓకే హైట్ 5x అయితే బేస్ అంతా 3x. అయితే వాట్ విల్ బి ద హైట్ అంటే అంత 5x వాల్యూ అడిగారు. యాక్చువల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా బేస్ ఎంత 3x హైట్ ఎంత 5x ఇది ఈక్వల్ వాడు ఎంత ఇచ్చారు 1470. 2 ఒకటి సారీ ఇంటూ అవుతుంది అయితే ఫస్ట్ ఇచ్చాడు 3 4 12 3 9 ఓకే 5 9 45 5 6 30 96 ఎక్స్ స్క్వేర్ ఇది కూడా 96 ఇంటూ 2 అయితే 6 12 12 192 ఎక్స్ స్క్వేర్ కట్ అవ్వట్లేదు. నాకు ఒకసారి అక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటుంది. 5 3 15 15 అంటే 15 19 15 ఓకే 98 వచ్చింది. 98 2 ఇంటూ 2 అవుతుంది 98 ఇంటూ 2 8 16 9 ఓకే 196 ఎక్స్ స్క్వేర్ 196 అయితే ఎక్స్ వాల్యూ 14 ఓకేనా. ఇక్కడ 5x అంటే 14 ఇంటూ 5 70. నెక్స్ట్ ట్రైన్ రన్స్ 6 ఓకే 6/7 ఆఫ్ యూజువల్ స్పీడ్ అంట అంటే ఇది యూజువల్ స్పీడ్ అయితే టుడే స్పీడ్ అనుకున్నా స్పీడ్ కదా ఇది యూజువల్ ఇది టుడే ఓకే 6 అంటే ఒరిజినల్ 7x స్పాట్స్ వెళ్తే ఈరోజు 6x వెళ్తుంది 6/7 ఆఫ్ ఒరిజినల్ స్పీడ్ ఓకే. అయితే దెన్ ఇట్ రీచెస్ అందువల్ల 20 నిమిషాలు లేట్ అయిందంట. అయితే యూజువల్ టైం ఎంత ఏం లేదు నువ్వు స్పీడ్గా వెళ్తే వేగంగా తక్కువ టైం వెళ్తా అంటే రివర్స్ రేషియో అంటే 6x ఇస్తూ 7x అంటే 1x గ్యాప్ ఆ 1x ఎంత అంట 20 minutes అంటే x ఈక్వల్ 20 minutes లేట్ అయింది. అయితే యూజువల్ టైం అడిగారు ఇది యూజువల్ కదా ఏం లేదు ఫైండ్ అవుట్ యూజువల్ టైం టేకింగ్ బై ట్రైన్ టు కవర్ ఏ డిస్టెన్స్ యూజువల్ 6x అంటే 6x ఇంటూ 20 అంటే 120 నిమిషాలు ఓకేనా. సౌరభ్ పర్చేజ్ ద రింగ్ 26% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఓకే లెస్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంపీ 100 అయితే ఎంత కొన్నాడు సిపి 26 లెస్ అంటే 74 కొన్నాడు అండ్ సోల్డ్ ఇట్ 10% మోర్ దెన్ మార్కెట్ ప్రైస్ ఎంత కొన్నాడు 10% మోర్ మార్కెట్ ప్రైస్ అంటే 110 కొన్నాడు దీనికంటే 10%. అయితే అప్రాక్సిమేట్ ప్రాఫిట్ ఎంత అంటే 74 110 కమితే 36 లాభం ఎందులో 74 ఇంటూ 100 2 18 2 3 6 1837 4 16 ఓకే 4 4028 4 13 2 7 అంటే 3 9 9 63 3 27 33 ఎక్కువ అయిపోతుంది 8 8
57 24 29 4 11 అంటే 24 48 పాయింట్ సంథింగ్. ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ సిపి ఇచ్చాడు. అయితే ఈ ప్రాఫిట్ 18% రావాలంటే ఓకే ప్రాఫిట్ అందులో 18% ప్రాఫిట్ వచ్చిందంట. అంటే ప్రాఫిట్ వాల్యూ అడిగింది. అంటే 448 100% అంటే 18% ఉంటుంది. ఈ 0 ఈ 0 4 పెట్టుకుంటే 18 ఇంటూ 4.4 పాయింట్ వచ్చేసింది. ఎంత అవుతుంది? 4.4 ఇంటూ 18 18 79.2. ఓకేనా. నెక్స్ట్ 3 ఫ్రెండ్స్ నేను కంప్లీట్. ఓకే, ముగ్గురు ఫ్రెండ్స్ ఒక పజిల్ని 4 గంటల్లో చేస్తారంటే ఈ పాట వర్క్ అవుతుంది. అయితే ఇది 2 మోర్ ఫ్రెండ్స్ ఇద్దరు నెక్స్ట్ యాడ్ చేశారంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు అంటే 5 ఆ పని 2 రోజుల్లో చేస్తారు. అంటే 12/5 4 9 12/5 అంటే 5 రోజులు 5 4. ఓకే, వాడు ఏం అడిగాడంటే మినిట్స్లో అడిగాడు. ఇంకా 5 ఒకట్ల 5 12 140. నెక్స్ట్ 2 నెంబర్స్ ఏబి ఈ రేషియోలో ఉన్నాయి. ఈచ్ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 4 డిపెండ్స్. ఓకే, అయితే డిఫరెన్స్ అది. ఏబి 2 నెంబర్స్ ఉన్నాయి, 7x 8x రేషియోలో ఉన్నాయి. అయితే ప్రతి నెంబర్కి 4 యాడ్ చేశారు. చేయడం వల్ల 9x 10x అయిందంట. అయితే డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్స్ అంటే 7 8 అంటే 1x ఎంత అయింది. ఈ రెండుకి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1. ఇక్కడ గ్యాప్ 1 అంటే ఏం చేయాలి? ఇది డైరెక్ట్ గ్యాప్ చూసేద్దాం. 2x గ్యాప్ 4 అంట, అంటే ఇంటూ 2. ఇక్కడ గ్యాప్ ఎంత? 1x అంటే ఇంటూ 2 చేస్తే 2. ఓకేనా, డిఫరెన్స్ 2. నెక్స్ట్ సింప్లిఫికేషన్. 2 1 2 4 నుండి 4200 15 120 తీస్తే 0 8 19. ఓకే, అంటే 4200 అందులో 19 తీస్తే 20 11లో 9 తీస్తే 2 20. ఓకే. ఆఫ్టర్ a discount of 25% of an article is sold for ఓకే 25% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇంత రిమైన్. అయితే మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ 25% డిస్కౌంట్ ఇచ్చారంటే 75% 3 అంట. అయితే ఎంత? 25 3 4 3 ఇంకా 2 8 3. ఓకే, ఈ 4 తెలిసి ఎంత అవుతుంది? 0 4 5 అదే 4 7400. ఓకేనా. నెక్స్ట్ 500 5 3 83 2 1 2 4 4 4 11 -11 ప్లస్ 53 83 53 6 13 అందులో 11 తీస్తే 5 125. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్. 7 1 7 9 5 1 5 7 9 ప్లస్ 7 అంటే 9 ప్లస్ 7 అనుకున్నాను. 8 57 4 2 4 2 7/4 ఇంటూ 9 అంటే 16 7 1 7 బై 1/4 అంటే ఇంటూ 4. ఈ 4 16 76 ఓకే, 7 4 4 1 2 వస్తుంది. ఎక్కడ మిస్టేక్ అయింది? 20 నడుస్తుంది. 8 50 24 24 7/4 ఇంటూ 7 9 63 5 7 35 అంటే 16 41 44 28 21 7 1 7
అంటే 1/7 అంటే ఇంటూ 7 అవుతుంది. 28 ఇంటూ 7 మనం 8 7 56 7 14 ఇది 196. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటుంది. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై? ఓకే, ఈ 4తో డివైడ్ చేస్తే 14 రిమైండర్ వచ్చినా ఇందులో చిన్నది ఏది అనేది ఫస్ట్ ఎల్సిఎం తీసుకున్నాం. 15 80 20 70 5 5 3 5 16 5 4 5 15 3 1 16 16 4 3 5 4 1 4 4 1 5 4 5 20 24 80 3 240 ఇంటూ 5 అంటే 1200. యాక్చువల్గా 1200తో ఈ 4 డివైడ్ చేస్తాయి, కానీ మనకి 14 రిమైండర్ రావాలంటే 1200 14 కలిపితే 12 14. ఓకేనా, ఎంత రిమైండర్ రావాలో అంత యాడ్ చేసేది మంచిది. లాస్ట్ క్వశ్చన్. P1 P2 P3 3 ఉన్నాయి. P1 62.5 లెస్ దెన్ P2 అంటారు. P1 P2 ఉన్నాయి, P3 3 ఉన్నాయి. P1 ఒక 62.5 అంటే 62.5 6/125/200 అంటే 5 5 25 5లో 28 5/8 అంటే ఇది P2 అయితే ఇది P1 ఇంత తక్కువ P1 అంటే ఒకటి. ఇలా కాకుండా ఒక ఆర్డర్లో వస్తే P2 P1 ఉన్నాయి. P2 అనేది 8 అయితే 5 తక్కువ అంట. P1 అంటే -5 చేస్తే 3 8x 3x. ఓకేనా, అండ్ 70 మోర్ దెన్ P3. P3 కంటే 70 మోర్ అంటే ఇది 10x అయితే ఇది 70 మోర్ కదంటే 100 170 0 స్పాట్. అయితే ఈ 3x ఇక్కడ కూడా 3x చేసుకున్నాం, ఇక్కడ కూడా 17x. మనం x 8 పోయిన ప్రాబ్లం లేదు, కొన్ని నేను ఎక్సెస్ తీసేస్తాను. ఆ రేషియో వేసుకున్న ప్రాబ్లం అంటే కింద ఒకసారి P2 P1 P3 18 ఏళ్ళ 80 136 తీస్తే 17 3 51 30. అయితే వాడు ఏమడిగాడు? P2 వాల్యూ ఇచ్చారు 81 60. P2 అంటే ఎంత 136. అయితే P3 అంత 13 5 60 11 13 7 7 91 6 6 6 6 36 6 3 18 ఓకే అంటే 1లో 6 0 6 3 18 2 0 అంటే 1800. దట్స్ ఇట్.